యాంక్రిడ్జ్ అలాస్కా. ఎట్లా ఉంటున్నారో ఏందో వీళ్ళు అసలుకి. ఇక్కడ విపరీతంగా పడిద్ది మంచు. వేరే యుఎస్ స్టేట్స్తో పోల్చుకుంటే ఇక్కడ మంచు విపరీతంగా పడిద్ది. ఇక్కడ బతకాలంటేనే అదొక సర్వైవల్ స్కిల్ రావాలి నీకు. ఇక్కడ కార్లు నడపడం కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా నడపాలి. ఎక్స్పెషల్లీ ఇప్పుడు డ్రై ఐస్ ఇప్పుడు మెల్టింగ్ పాయింట్లో ఉన్నప్పుడు ఇంకా బాగా జారుతుంది ఇది. ఇల్లులు చూడండి ఒక్కొక్కటి ఎట్లున్నాయో. జారిపోతుంది కారు ఊరుకూరుకునే. మనం అనుకుంటాం కానీ ఎట్లాంటి లైఫ్ కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. కొంతమందికి ఇక్కడ కొంతమందితో మాట్లాడాను, వాళ్ళకి ఎంత ఎండ అని తట్టుకుంటారు కానీ చలిని తట్టుకోలేరు. కొంతమంది ఏమో ఎండను తట్టుకోలేరు, చలిని తట్టుకుంటారు. అంతేలే, దీనికి దగ్గర దానికి ఉంటారు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఇంత చలి అయితే తట్టుకుంటానంటే తెలియదు నాకు కరెక్ట్గా. ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ట్రై చేయలేదు. కానీ నేనైతే నా వల్ల అయితే ఎండ వల్ల కాదు అసలుకి. నేను ఆఫీస్ వర్క్ ఉంటే వచ్చాను. ఇప్పుడు రెస్టారెంట్ ఏమైనా ఎత్తుకుతున్నా తినడానికి. ఇక్కడ వేరే వేరే రెస్టారెంట్లు ఇంతకుముందు ట్రై చేశాను. ఇండియన్ రెస్టారెంట్, ఇండియన్ ఫుడ్ ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ. సో అసలు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామని ట్రై చేస్తున్నాను. అసలు ఎంతవరకు ఒక్కసారి కూడా తినలేదు ఇండియన్ ఫుడ్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది. నాకు తెలిసి అయితే దారుణంగానే ఉంటుంది అనుకుంటున్నా. నేను కొన్ని ప్లేసులకి కొత్త ప్లేసులకి వెళ్ళేటప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళను నేను. ఇప్పుడు ఇంటి దగ్గర అనుకోండి, కొంచెం అక్కడ అంటే 2-3 సార్లు ట్రై చేస్తాం. ఎక్కడైతే నచ్చుతుందో అక్కడికే మాటికి పోతుంటాం. ఇట్లాంటి కొత్త ప్లేసులు పెట్టుకుని రివ్యూలు పెట్టుకుని వెళ్ళామనుకో, అందుట్లో ఇది బేసిక్గా టూరిస్ట్ స్పాట్. మెజారిటీ డిసప్పాయింట్ అవుతామనుకునే పోతా నేను. బై మిస్టేక్లో ఏమన్నా మెస్మరైజ్ జరిగి బాగుందనుకోండి, ఇంకేముంది సూపరు. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేయొచ్చు. సో అసలు ఏ ఎక్స్పెక్టేషన్ వెళ్తేనే బెటర్. ఇట్లా వర్క్ పని కాకుండా డెడికేటెడ్గా ఒకసారి అలాస్కా వద్దాం. మీకు ఇప్పుడు దాకా ఎవరు చూపించినవి డీప్ కోర్ అలాస్కాకి వెళ్ళి చూద్దాం. కాకపోతే ఏంటంటే అంత కోర్గా ట్రై చేయాలంటే గ్యారంటీ మంచి సెలవులు కావాలి నాకు కూడా. సో చేద్దాం. ముందు మన ఇంటి దగ్గరే చాలా బాగుంటుంది. ముందు అవి మొత్తం చూపిస్తాం మీకు నేను. మనసు ఎప్పుడైతే టెంపరేచర్ సెటిల్ అయిందో దీన్ని కూడా చూపిస్తాను మీకు నేను. ఎందుకంటే నాకు కూడా అవుట్డోర్స్ ఇవన్నీ చేయాలని మీకు చూపించాలని ఉంది. సో చూద్దాం. మొన్న వచ్చినప్పుడేమో మొత్తం అంతా తెల్లగా పాలరాయి లెక్క ఉంది. ఇప్పుడేమో ఈ మంచు పడినప్పుడు బాగానే ఉంటుంది, పడిన కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మెల్ట్ అవటం స్టార్ట్ అయ్యిందో గబ్బు స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చూడండి, ఆ మంచు సైడ్ మొత్తం బ్లాక్గా మొత్తం అదంతా స్మోక్ ఏదో తగిలి అట్ అయిపోయింది. చూడటానికే బాగలేదు అసలుకి. అందుట్లో ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఉందంటే బాగా స్లిప్పరీ ఉంటుంది. ఇది రెంటల్ కారు, నాదేం కాదు, టయోటా వాడిది, టకోమా 4x4 కూడా స్లిప్ అవుతుంది కామెడీగా. ఇదే మనం వద్దాం అనుకున్న ఇండియన్ రెస్టారెంట్. ఇండియా నేపాలీస్ అంట. వామ్మో ఫ్రాడ్ అట్లయితే. నేను ఇండియా అనుకుని వచ్చాను, వీడు నేపాలీస్ అని కూడా అంటున్నాడు. ఏక మామూలుగా ఉండదు. దెత్తడి పోచమ్మ గుడే. ఒక కంట్రీ తట్టుకోలేవరా నాయన అంటే 2 కంట్రీలకి వెళ్ళి కొడతాను ఎడకుర్రాడు. దీనికి డ్రైవ్ త్రూ కూడా ఉందా? ఆ రాడ్డే గురు గ్యారంటీ. ఇది అనమాట ఇక్కడ మెను. బఫే అనమాట.
ముందు దీంతో కుద్దుతాం. చికెన్ చూడండి సరిగ్గా కుక్ కూడా అవ్వలేదు. దానం పర్లేదు, మరీ దారుణం అయితే కాదులే. ఉంటూ సలాడు, సమోసా ఇందాక ఇచ్చింది నాన్న. బఫెట్ $20 అంటే మన కరెన్సీలో 1800 అప్రాక్సిమేట్గా. రెస్టారెంట్ పేరు ఎవరెస్ట్ రెస్టారెంట్. పర్లేదు, బేసిక్గా నేను చెప్పా కదా నేను 0 ఎక్స్పెక్టేషన్స్ మీద వెళ్తానని చెప్పి కొత్త ప్లేసులు ట్రై చేసేటప్పుడు. సో ఇక్కడ ఆ మాత్రం దొరికిందంటే పర్లేదు, ఏ మాటకి ఆ మాట. నేను ఇంకా ఇదేందబ్బా, యూఎస్కి మెయిన్ ల్యాండ్కి చాలా దూరంలో ఉంటుంది. ఇక్కడ ఏది తేవాలన్నా ఛాలెంజింగే. సో వాటితో పోల్చుకుంటే పర్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి బెస్ట్ బైకి వెళ్దాము. బెస్ట్ బై ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అనమాట. ఇక్కడ ఎందుకు చెక్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఉండే చోట 10% ట్యాక్స్. అంటే ఇప్పుడు ఎవ్రీ $100 కొంటే నువ్వు $10 ట్యాక్స్ పడిద్ది. యూఎస్లో కొన్ని స్టేట్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి అలాస్కా, ఓరెగాన్ ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఒక 5-6 స్టేట్లు ఉన్నాయి. అంటే అన్నీ అది వాషింగ్టన్ ఇచ్చే బెనిఫిట్. కాలిఫోర్నియా అనుకోండి అన్ని ట్యాక్స్లు వేసి నూకేస్తాడు మనల్ని. సర్వం నాకేస్తాడు వాడైతే. ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, అన్ని ట్యాక్స్లు ఉంటాయి. నాకు తెలిసిన వాటిలో బాగా ఎక్స్పెన్సివ్ ప్లేస్లు అయితే న్యూయార్క్ ఒకటిను బాగా ట్యాక్స్లు వేసేసి నాకేసేది. ఆ తర్వాత కాలిఫోర్నియా, లేకపోతే రెండు పోటీ పడతా ఉంటాయి అనుకుంటున్నాను నేను. అసలు పోయినసారి అసలు ఇట్లా నేను కూడా లేదు. కొంచెం ఇంత స్పీడ్ వెళ్ళటానికి ఇప్పుడు మన ఇండియన్ స్పీడ్లో ఆల్మోస్ట్ మనం ఒక 100 వెళ్తున్నట్టు. 60 అంటే ఇండియన్స్, ఇక్కడ 60 మైళ్ళు అంటే ఇండియాలో 100 అని లెక్క, 100 km/h అని లెక్క. సో అసలు లాస్ట్ టైం ఆ స్పీడ్ వెళ్ళే స్కోప్ కూడా లేదు అసలుకి. అంటే అంత మంచు కరిగిపోయింది. ఇటు చూసారా మొత్తం మంచు కొండలు. ఇందాక చెప్పా కదా, జూను, యాంకరేజ్, ఫెయిర్ బ్యాంక్స్, ఇవి 3 కొంచెం పెద్ద సిటీలు అనమాట. ఇక్కడ ఉన్నటన్నింటిలో యాంకరేజ్ కొంచెం పెద్దది. క్యాపిటల్ కాదు ఇది, నాకు తెలిసి మెజారిటీ క్యాపిటల్ కాదు, జూఎన్ క్యాపిటల్ అనుకుంటా. సో ఉన్నట్లో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. నేను ఫెయిర్ బ్యాంక్స్ కూడా వెళ్ళాను. ఫెయిర్ బ్యాంక్స్ దీనికంటే కొంచెం బాగుంటుంది. అంటే ఎంత పెద్ద సిటీ లాగా ఉండదు అది కొంచెం బాగుంటుంది. ఇదన్నమాట బెస్ట్ బై. సో ఎలక్ట్రానిక్స్ ఇక్కడ కొంచెం తక్కువ దొరుకుతాయి. తక్కువ కంటే కొన్ని సేల్ ఉంటాయి, అన్నీ తక్కువ దొరుకుతాయని కాదు. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏమన్నా అమెజాన్ కానీ లేకపోతే ఆథరైజ్డ్ రీటైలర్స్ ఉంటారు చూసావా, ఎట్లా అమెజాన్ కానీ వాల్మార్ట్ కానీ ఎట్లా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమన్నా తక్కువకి ఇస్తుంటే మాత్రం చూపిస్తే ప్రైస్ మ్యాచ్ చేస్తారు. అదొకటి ఉంది వీళ్ళ దగ్గర. సో చూద్దాం. ఈ కారు మందేం కాదు, ఆఫీస్ పర్పస్ మీద ఇచ్చిన రెంటల్ కారు. సో నేను ఎన్ని కార్లు నడిపాను నాకే గుర్తులేదు. నా జాబ్కి నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను చాలా మటుకు, వేరే స్టేట్లో వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్ళిన ప్రతి చాట రెంటల్ కార్లు తీసుకుంటా. మెజారిటీ అంటే పెద్ద బ్రాండ్స్ తప్పితే అన్నిటినీ కవర్ చేసే ఉంటాను. రెగ్యులర్ బ్రాండ్స్ టయోటా, కియా ఇవన్నీ. అంటే ఇప్పుడు రెంటల్ కార్స్లో రోల్స్ రాయ్స్ అయ్యేమి ఇవ్వరుగా, ఫెరారీలు అయ్యేమి ఇవ్వరు కాబట్టి మామూలుగా జనరల్గా డ్రైవ్ చేసే బ్రాండ్స్ ఫోర్డ్, ఇక్కడ ఫోర్డ్ కానీ, డాజ్ కానీ, జీప్ కానీ, టయోటా, కియా, చాలా అన్ని మోడల్స్, చాలా బ్రాండ్స్ చాలా డ్రైవ్ చేసినాను. సో దీని గురించి చెప్పాలంటే దీంట్లో ఇది మన కారు కాదు కాబట్టి ఇన్డెప్త్గా తెలియదు నాకు. సో జస్ట్ నాకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఇది 2.4 లీటర్ ఇంజిన్, 278 హార్స్ పవర్ చేస్తుందన్నమాట. టార్క్ వచ్చేసి 317. దీని టవింగ్ కెపాసిటీ కూడా ఉంది, టవ్ కూడా చేస్తుంది. ఈ ట్రక్కుల్లో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి
మిడ్ సైజు, ఇంకోటి ఫుల్ సైజు. ఇది మిడ్ సైజ్ కింద వస్తుందన్నమాట. అంటే కొంతమంది ట్రక్కులు ఇష్టం, కాకపోతే ట్రక్ లెక్కన వాడరు, దాని పొటెన్షియల్ వాడరు. కానీ వాళ్ళకి వెనకాల ఈ స్పేస్ ఇవన్నీ కావాల్సి వస్తుంది చిన్న చిన్న వాటికి. సో అప్పుడు ఏం చేస్తారంటే వీటిని కొంటారు, మిడ్ సైజ్లో కొంటారు. వీటి వల్ల ఏంటంటే నీకు డ్రైవ్ కంఫర్ట్ బాగానే ఉంటుంది, 4x4 వస్తుంది, మళ్ళీ మైలేజ్ కూడా వస్తుంది. సో ఇది చెప్పా కదా, ఇది 2.4 లీటర్ ఇంజిన్, అంటే మైలేజ్ దారుణంగా వస్తుంది. ఇది ఇక్కడ ఫుల్ సైజ్ ట్రక్కులతో పోల్చుకుంటే బాగా మైలేజ్ వస్తుంది ఇది. సో టవింగ్ వచ్చేసి 600 పౌండ్స్ లాగిద్ది. ఇది టీఆర్డీ ప్యాకేజ్ అనమాట. టీఆర్డీ అంటే టయోటా రేసింగ్ డివిజను. సో ఇది సపరేట్ ప్యాకేజ్ అనమాట, ఆఫ్ రోడింగ్కి వాటికి స్పెషాలిటీ. సో ఇది టీఆర్డీ ఉంటే ఏంటంటే సస్పెన్షను కొంచెం ఇక్కడ వీల్ లిఫ్ట్ చూసారు కదా, లిఫ్ట్ ఇది తేడా వస్తుంది, ఇది హైట్ తేడా వస్తుంది. డ్రాబ్యాక్ ఏంటంటే వెనకాల స్పేస్ సరిగ్గా ఉండదు. ఇది బేసిక్ మామూలుగా చిన్న పిల్లలు అయితేనే పడతారు. ఇది ఒకటి డ్రాబ్యాక్ ఉంటుంది దీంట్లో, వెనకాల స్పేస్ అనేది అస్సలు సరిగ్గా ఉండదు. ఇది జస్ట్ ఏముంది, బ్యాగ్ ఉంది, ఎంత స్పేస్ ఉంది, చాలా తక్కువ స్పేస్ అసలు ఇది. కాకపోతే ముందు కంఫర్ట్ బాగానే ఉంటుంది, చూపిస్తాను ఆగండి. సైలెన్సర్ చూడండి ఎంత ఇచ్చాడో, దీనికి అంత అవసరం లేదు, పోయేదే ఉందని ఇచ్చాడు. ఎందుకంటే సస్పెన్షన్ చూడండి ఎంత తేడా ఉందో. మామూలుగా టీఆర్డీ ప్యాకేజ్ లేకపోతే అంత లెవెల్ రాదు. దీన్ని ఏమంటారంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటారు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏం లేదు, ఇప్పుడు కొన్ని చోట్ల ట్రాఫిక్ అట్లా ఉందనుకోండి బాగా, దీన్ని పెట్టారనుకో, దీన్ని ఆన్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఎదురు వెహికల్ ఉంటే అది ఆగిపోయి మళ్ళీ ఎదురు వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది. టెస్లా అంత అడ్వాన్స్డ్ కాదు, టెస్లా ఫుల్లీ అటానమస్. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఇంకా అది వేరే లెవెల్. సెల్ఫ్ డ్రైవింగ్ అంటే నేను అది చెప్తాను. ఇది ఏంటంటే దాంట్లో ఉన్న సెమీ ఫ్యూచర్. ఇది కొంతమంది వాడతారు, వాడకపోవచ్చు. నేను డ్రైవింగ్ చేసేదే నాకు ఇష్టం డ్రైవింగ్ చేయటం, అదొక ఇష్టంలా డ్రైవ్ చేస్తాను. నాకు ఈ సెల్ఫ్ డ్రైవింగ్లో ఇవన్నీ అంటే ఫ్యూచర్లు ఉంటే నేను వద్దన్ను, కాకపోతే నేను ఎదురుగా వాడిన వాటిని. ఓల్డ్ స్కూల్ అని కాదు, ఇంకా అది నాకు ఇంకా అవసరం లేదు. నేను ఏంటంటే డ్రైవింగ్ చేయటం ఇష్టం, నాకు చేస్తాను అంతే. సో ఇది నాకు తెలిసి గూగుల్ బిల్డ్ చేసినట్టున్నాడు. ఇది గూగుల్ గ్యారంటీ, అది గూగుల్ బిల్డ్ చేసింది. ఇది క్లైమేట్ కంట్రోల్, పెద్ద నాబ్ ఇచ్చాడు. ఇది టెంపరేచర్ పెంచేది. ఇదేమో ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసేది. ఇక్కడ కూడా టీఆర్డీ అని మెన్షన్ చేశాడు. గేరింగ్ ఏం లేదు, 6 స్పీడ్, 6 కానీ 8 కానీ ఉంటుంది. చెప్పాక ఇది నా కారు కాదని, మెజారిటీ 6 కానీ 8 కానీ ఉంటుంది. పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. ఇది ఏంటంటే మాన్యువల్, స్పోర్ట్ మాన్యువల్ మోడ్ ఉంది. మాన్యువల్లో కూడా ఏంటంటే మాన్యువల్గా గేర్లు వేసుకోవచ్చు, కొంచెం మెయింటైన్ చేయాలంటే. ఇది ఆటో హోల్డ్ ఏంటంటే ఇప్పుడు సిగ్నల్ లైట్ల దగ్గర ఆగినప్పుడు బ్రేక్ పట్టుకుని ఉంటారు కదా, ఇట్లా పట్టుకుని ఉంటారు, లేకపోతే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇది నొక్కితే ఏంటంటే ముందుకు పోదు. అదే ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టు, అప్పుడే ఆ ఫీచర్ యాక్టివేట్ అయ్యిందని చెప్తుంది. నీ సీట్ బెల్ట్ పెట్టలేదు ఇంకా. ఇది హాల్, ఆ ఫీచర్ అయితే ఉంది కానీ ఇది వైర్లెస్ ఛార్జింగ్. రెండు ఆ ఫీచర్ అయితే ఉంది కానీ చెప్పా కదా 6500 అంటే పెద్ద టవింగ్ ఏం కాదు. మహా అయితే ఒక చిన్న బోట్, మన చిన్న బోట్ లేదు దాన్ని టవ్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. మన ఏటీవీని టవ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, అంతే. ఇంకో బోట్ ఉంది చూసారా, ఆ పెద్ద బోటు, దాన్ని టవ్ చేయాలంటే వెనక్కి సస్పెన్షన్ ఇట్లా లెగిసిపోతుంది. నాదే లెగిసిపోతుంది, ఇది ఇంకా దారుణం అయిపోద్ది. గ్లవ్ బాక్స్ ఇచ్చాడు. ఇక్కడ బ్లూ ప్లాస్టిక్ లైనింగ్ ఇచ్చాడు, టకోమా అని రాశాడు. ఇది ప్యాసింజర్ సీటు. ఇది నా ట్రక్, ఇది ట్రక్ తేడా అంటే ఇక్కడ ప్యాసింజర్ ఉండి కూర్చున్నాను అనుకోండి, ఇంకేం లేదు, పక్కన నీ ఒళ్ళో కూర్చున్నట్టు ఉంటుంది. అంటే చిన్న బాడీ విడ్త్ ఉండదు. సో ఇది మొత్తం డిజిటల్ స్క్రీన్, ఇప్పుడు ఏంటంటే మోడ్స్ ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఎకోలో ఉంది. ఇప్పుడు నార్మల్ పెట్టినప్పుడు స్క్రీన్ మారుతుంది.
నార్మల్ ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు నార్మల్ స్క్రీన్ మారింది చూసారా. స్పోర్ట్ మీద పెడితే రెడ్ వస్తుంది. 4 వీల్ హై ఆన్ చేశాను. ఇది కాకపోతే దీనికి ఈ ఫీచర్ అయితే ఉంది, 4 వీల్ హైలో. 4 వీల్ ఆటో లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి దీనికంటే ఇంకా హై ఎండ్ అయితే ఇక్కడ ఏదో స్విచ్లు యాక్టివేట్ అవుతాయి అనుకుంటా. లెదర్ క్లాత్లు ఇచ్చారంటే, ఇది మామూలుగా ఈ క్లాత్ ఇచ్చారంటే మాత్రం హై ఎండ్ కాదని అర్థం. ఇంకా ఈ స్విచ్లు ఫుల్ ఫీచర్స్ లేవు దీనికి. అంటే టీఆర్డీ ప్యాకేజ్ ఉంది కానీ టీఆర్డీలోనే బేసిక్ అయి ఉంటుంది, అందుకని చెప్పి ఇక్కడ ఏం లేదు. మామూలుగా ఫుల్ హై ఎండ్ తీసుకుంటే మరి ఇంకెక్కడ ఏమేమి ఫీచర్లు యాడ్ చేయాలో తెలీదు. రెంటల్ కార్లో ఒకటి ఏంటంటే వాళ్ళు మెజారిటీ నీకు అన్ని హై ఎండ్ అయితే రావు. అంటే వెహికల్లో ఇంకా అన్ని ఫీచర్స్ ఉంటాయి చూసారా, అవైతే ఇవ్వరు. అంటే ఎవరంటే కొనరు వీళ్ళు. సో మెజారిటీ బేస్ ఫీచర్స్తోనే ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ కూడా టీఆర్డీ అనే సింబల్ ఇచ్చాడు. అది బ్లైండ్ స్పాట్ మానిటరింగ్. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అంటే ఏంటంటే ఇక్కడ లైన్స్ చేంజ్ అయ్యేటప్పుడు చూసుకోవాలి పక్కన ఎవరన్నా బ్లైండ్ స్పాట్లో మనకు ఉన్నారో లేదో. లేకపోతే బొమ్మ నాడి మీదకి వెళ్ళిపోయాం అనుకోండి, అది నీదే తప్పు. సో స్పీకర్స్ ఏ బ్రాండో తెలీదు, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మామూలుగా మెన్షన్ చేస్తారు, మరి ఇక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు స్పీకర్స్. ఓవరాల్గా బాగుంది. కాకపోతే నేను కొంటానా అంటే ఇది నాకు సరిపోదు. ఇప్పుడు నేను చేసే టవింగ్లకి నాకు ఇప్పుడు నేనున్న కారే నాకు సరిపోవట్లేదు. నేను ఇంకా డీజిల్లో నాదానికంటే నాది 1/2 టన్ పికప్ ట్రక్, ఇది మిడ్ లెవెల్. దానికంటే పెద్దవి ఉంటాయి, 4F 350 450 అని. అవన్నీ ఇక వేరే లెవెల్ అనమాట. ఇంకా ఇవి ఉన్నామంటే ఇక జీవితాంతం ట్రక్, నా జీవితాంతం ట్రక్ కొనాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజుల్లో రిలయబిలిటీ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఇది వరకుతో పోల్చుకుంటే అసలుకి చాలా డౌన్ అయిపోయింది. ఈ టెక్నాలజీ వలన, లేకపోతే బేసిక్గా టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే ముందుకి మనకి రిలయబిలిటీ అన్నీ పెరగాలి. కాకపోతే కార్ల విషయంలో మాత్రం రివర్స్ వెళ్తుంది. ఈ స్క్రీన్లు అన్నీ వస్తున్నాయి కానీ ఇంజన్ల అడ్వాన్స్మెంట్ లేదు. ఇంజన్లు షెడ్కి వెళ్ళిపోతున్నాయి తొందరగానే. పాత ఇంజన్లు కూడా ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కానీ ఈ కొత్త ఇంజన్లు వస్తున్నాయి అన్ని షెడ్కే. దీని మైలేజ్ వచ్చేసి మన ఇండియన్ కిలోమీటర్స్లో మార్చుకుంటే 21 సిటీలో, 26 అట్లా హైవేల మీద వస్తుంది. ఈ మంచు ప్రదేశాల్లో నడపటం ఇదే దారుణం. బేసిక్గా ఇది నాకు పొద్దున్న రెంట్ చేసినప్పుడు నీట్గా క్లీన్ చేసేస్తారనమాట. ఇది చూడండి, పెద్దగా ఏం తిరగలేదు. గట్టిగా తిరుగుంటే ఒక 20-30 కిలోమీటర్లు తిరుగుంటా అంతే. ఏం లేదు, ఆఫీస్కి వెళ్ళాను, మళ్ళీ ఇంక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు అంతే. ఇది చూడండి, ఎందుకంటే వీళ్ళు జారిపోకుండా ఉండడానికి వీళ్ళు సాల్ట్ వేస్తారు రోడ్డు మీద. సాల్ట్ను ఇంకా వేరేదేదో లిక్విడ్స్ ఉంటాయి వేస్తారు. అందుకని చెప్పి ఇట్లా చండాలంగా అయిపోతుంది ఇట్లా. ఇంకోటి ఏంటంటే మంచు దగ్గర ఉన్న వెహికల్స్ కొన్నాం అనుకోండి, ఈ కింద అది ఉందో చూసారా బాడీ తొందరగా రస్ట్ అయిపోతుంది. అందుకనే కొన్ని చోట్ల మంచు దగ్గర ఉన్న వెహికల్స్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండవు. అదే ఇప్పుడు కాలిఫోర్నియా వెహికల్స్ చూసుకున్నాం అనుకోండి, కాలిఫోర్నియాలో మంచు ఏమి ఉండదు, ఎండ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ వెహికల్స్ ఇట్లా కింద రస్ట్ పడవు. ఇలాంటి మంచు ప్రదేశాల్లో మొత్తం రస్ట్ వచ్చేస్తుంది మొత్తం.